నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు, అమ్మవారిని దర్శించుకున్న సీఎం, మంత్రులు. అద్దె కారుతో బాలుడి బీభత్సం, ఇద్దరికి గాయాలు, 7 బైక్లపైకి దూసుకెళ్లిన వాహనం. రాజేంద్రనగర్లో 5 కోట్లతో చిట్టీల నిర్వాహకుడు పరారి, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. చారిత్రక కట్టడమైన పురాణా పూల్ కు కొత్త కళ, 10 కోట్లతో పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం. సమస్యల వలయంలో సూరారం డివిజన్, అధ్వానంగా రోడ్లు, డ్రైనేజ్, స్థానికులకు నిత్య నరకం. సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 2 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలకు ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర వైభవంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు సీఎంకు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలు ప్రత్యేకమైనవి అని మంత్రులు అన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. మంత్రి సురేఖ సమృద్దిగా వర్షాలు పడాలని అమ్మవారిని కోరారు. ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. గతంలో అనేక విపత్తులు వచ్చినాడు కూడా ఆ అమ్మవార్లు ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఎలినోనో ఏదైతే వస్తా ఉందో దాన్ని నుంచి కూడా ఈ తెలంగాణకు ఇక్కడ ఇబ్బంది రాకుండా సమృద్ధి వర్షాలు పడాలని అన్ని దేవాలయాల్లో బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున ప్రార్థనలు జరిపినాం. ఆ అమ్మవారు తెలంగాణ ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి సమృద్ధి వర్షాలు కురిపియాలని అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారికి మహంకాళి ఈ బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఈ బోనాలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరికలు కోరుకొని మరి బోనం సమర్పించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా మరి ఆనందంగా ఉండాలి, మా పిల్లలు సుఖశాంతులతో ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు రావాలి, ఎటువంటి జబ్బులు కూడా మాకు దరికి చేరకూడదు, అందరం కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి పంటలు పండి మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జయిని అమ్మవారి మరి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని, రైతులు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా రాష్ట్ర పండుగగా
ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. వైభవపేతంగా సాగుతున్న మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల అమ్మవారిని దర్శించుకున్నారు. సిపి సజ్జనార్ దంపతులు బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయబద్దంగా అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. వీరితో పాటు ఇతర ప్రముఖులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని బోనం సమర్పించారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంత్రముగ్ధులవుతున్నారు. సోమవారం రాత్రి అమ్మవారి ఫలహార బండ్లు ఊరేగించనున్నారు. ఓ మైనర్ కారు నడిపి బీభత్సం సృష్టించిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 సోదరులు తీవ్రంగా గాయపడగా రోడ్డుపై పార్క్ చేసిన 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. నవాజ్ అనే యువకుడు అద్దెకు తీసుకున్న బలెనో కారును కార్మిక నగర్లో శుభ్రం చేసిన అనంతరం తాళాలు కారులోనే ఉంచి వెళ్లిపోయాడు. అనంతరం అతడి స్నేహితులు బోరబండ హెచ్ఎఫ్ నగర్కు చెందిన 17 ఏళ్ల మైనర్ కారు నడపడానికి యత్నించాడు. కారుపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై నిలిపి ఉన్న 7 బైకులను కారుతో ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దానిపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులపైకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో 60 ఏళ్ల రాజ్ కుమార్, 55 ఏళ్ల ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్లో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి భారీ మోసం చేశాడని బాధితులు ఆందోళన చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న అశోక్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి చిట్టీలు నిర్వహిస్తూ పలువురు నుంచి సుమారు 5 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. అయితే బాధితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారైనట్లు ఆరోపించారు. రూపాయి పోగు చేసుకుని చిట్టి వేస్తే ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పొద్దున 3 గంటల నుంచి లేచి నేను కష్టం చేసుకుంటా. దయచేసి చెప్తున్నా, నా పిల్లగాడు ఇప్పుడు చదువుకొని కాగమయ్యిండు. మేము ఎవ్వరం కూడా ఆయనకు అప్పియలేదు. మేము చిట్టి డబ్బులే ఇచ్చినాం. మా చిట్టి డబ్బులు మాకు గట్టమని లెక్క చేసి ఆయనకు ప్రతి నెల బ్యాంకులో ఏమంటారు అకౌంట్లో పంపించిన. అకౌంట్ మా దగ్గర ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ ఉన్నాయి. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. 5 లక్షలు లాస్ట్ చిట్టి సార్, 5 లక్షలు. ఆయన చనిపోయిన కరోనాలో అప్పటి నుంచి వేసినాం. 50,000 చిట్టి కాడ నుంచి వేసినాం ఆయన దగ్గర. చిట్టి పైసలు మొత్తం 12 లక్షలు ఇస్తా అని పిలిచిండు. నేను ఈ సమ్మర్లో మా చెల్లెలు పెళ్లి ఫిక్స్ చేసుకున్నా సార్, ఈ పైసలు వస్తాయని సార్. కానీ ఆయన ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయిండు సార్. నాకు భర్త లేడు. మా అమ్మ దగ్గర ఉండి నేను మా చెల్లెలకి చదివించుకుంటే పెళ్లి చేద్దామని అనుకుంటున్నా సార్. చాలా మోసం చేసిండు సార్. నాకు చిన్న పిల్లలు. ఆయనకు నా గురించి మొత్తం తెలుసు. మేమిద్దరం ఒకటే ఆఫీస్లో పని చేసేటోళ్ళం సార్. ఆయననే నాకు సజెషన్ ఇచ్చిండు, ఇట్లా చిట్టి వేసుకుంటే నీకు ఇట్లా డబ్బులు వస్తాయి సంగీత, నువ్వు కూడా పెట్టుకుంటే నీ చెల్లెలు పెళ్లి చేస్తావని ఆయననే నాకు సజెషన్ ఇచ్చి చిట్టీలు వేయించిండు సార్. భాగ్యనగరం అనగానే గుర్తొచ్చేది కులీ కుతుబ్ షాహీ భాగమతీల ప్రేమ. వారి ప్రేమకు గుర్తుగానే పాత బస్తీని కొత్త నగరానికి కలుపుతూ మూసీ నదిపై నిర్మించిన తొలి వంతెన పురాణా పూల్. భాగ్యనగర వాసులు ప్రేమగా ప్యారానా పూల్ అని పిలిచే ఈ వారధికి 448 ఏళ్ల చరిత్ర ఉంది. శతాబ్దాలుగా మూసీ నది వరదలను తట్టుకుని ఠీవీగా నిలబడింది. ఇన్నేళ్లు ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఈ వంతెన పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ఈ సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం పురాణా పూల్ వంతెనకు కొత్త సొబగులు అద్దాలని నిర్ణయించింది. మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ వంతెనకు కొత్త హంగులు అద్దేందుకు సిద్ధమైంది.
భాగ్యనగర చారిత్రక ఆనవాళ్లలో ప్రేమవంతనగా గుర్తింపు ఉన్నటువంటి పురాణాపూల్ వంతెనను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని నిర్ణయించింది. మూసీ నది పునరుద్ధరణలో భాగంగా మూసీ నది మీద నిర్మించినటువంటి తొలి వంతెన కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని మరింతగా ఆధునీకరించి భవిష్యత్ తరాలకు అందించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం పురాణాపూల్ వంతెన వద్ద ఉన్నాం. సో కాలక్రమేణా పురాణాపూల్ వంతెన ఎలా శిథిలావస్థకు చేరిందని ఒక్కసారి గమనించినట్లయితే 1578వ సంవత్సరంలో పురాణాపూల్ వంతెనను కుతుబ్ షాహీలు నిర్మించడం జరిగింది. మూసీకి రెండు వైపులా ఉన్నటువంటి నగరాన్ని అనుసంధానించేలా, అదేవిధంగా కుతుబ్ షాహీ బాగమతి ప్రేమకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ ఈ వంతెనను నిర్మించడం జరిగింది. అలా చారిత్రక సంపదగా ఉన్నటువంటి మూసీ నది మీద ఉన్నటువంటి పురాణాపూల్ వంతెన 600 మీటర్ల పొడవు, 35 అడుగుల వెడల్పుతో నది అడుగు భాగం కంటే 54 అడుగుల ఎత్తులో 22 ఆర్చీలతో నిర్మించడం జరిగింది. ఇలా ఈ వంతెన రావడంతో ఇటు గోల్కొండకు ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి నగరానికి మధ్య వ్యాపార లావాదేవీలు కావచ్చు, వాణిజ్యపరంగా నగర ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అటు ఇటు రాకపోకలు సాగించేలా ఆనాటి కాలంలో ఈ వంతెన ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా కుతుబ్ షాహీ బాగమతి ప్రేమకు గుర్తుగా ఈ ప్రేమ వారధిగా కూడా సో ఎంతో గొప్పగా ఈ వంతెన నిలిచింది. అలా కాలగర్భంలో ఈ వంతెన క్రమంగా శిథిలావస్థకు చేరింది. అడుగడుగున దీన్ని పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యానికి గురవుతూ సో చారిత్రక ఆనవాళ్లు కూడా పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వంతెనకు సంబంధించి ఈ వ్యాపారులు, చిరు వ్యాపారులకు అడ్డాగా మారింది. వంతెన కింది భాగం అంతా కూడా పిచ్చి మొక్కలు మొలిసి కింద ఉన్నటువంటి కాంక్రీట్ కావచ్చు, రాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిని కూలేటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా పైన ఎగువన కూడా చిరు వ్యాపారులు మొత్తం కూడా అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఎంతో సజావుగా రాకపోకలు సాగించినప్పటికీ ఇప్పుడు వంతెన ఉన్నటువంటి పరిస్థితి శిథిలావస్థ దృష్ట్యా రాకపోకలు పూర్తి స్థాయిలో నిషేధించారు. కేవలం వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు, చిన్న చిన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే భవిష్యత్తులో దీని మీద పూర్తి స్థాయిలో వాహనాలను నిషేధించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ వంతెన పునరుద్ధరణలో భాగంగా పర్యాటక శాఖ ఒక ప్రణాళికను రూపొందించింది. పర్యాటకుల కోసం అత్యాధునిక వసతులు కూడా ఈ వంతెన సమీపంలో కల్పించాలని కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. బ్రిడ్జిపై కూర్చునేందుకు ఏర్పాటు చేయడంతో పాటు మూసీ నది అందాలను, పాత బస్తీ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వంతెన చారిత్రక రూపం రాత్రి వేళల్లో మరింత అద్భుతంగా కనిపించేలా ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాకింగ్ ట్రాక్లను కూడా అభివృద్ధి చేయాలని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రమంగా పురాణాపూల్ వంతెన అనేది కాలక్రమేణా మొత్తం కూడా శిథిలావస్థకు చేయడంతో సో దానికి సంబంధించి ఎక్కడ రాతి గోడలు దెబ్బతినకుండా రసాయన చికిత్స చేసి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఈ 100 ఏళ్ల నాటి రూపాన్ని ఎక్కడ కూడా చెదిరిపోకుండా భవిష్యత్ తరాలకు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మేరకు ఒకప్పుడు ప్రేమ వారధిగా ఉన్నటువంటి పురాణాపూల్ వంతెన మళ్ళీ పాతకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందా, నాటి వైభవాన్ని మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. కెమెరామెన్ శ్రీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకే హైటెక్ నగర సొబగులు, కానీ తెరిచి చూస్తే అన్ని పై మెరుగులే అన్నట్లుంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం డివిజన్. అక్కడి జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ వంటి మౌలిక వస్తువులు లేక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇబ్బందులు తీర్చమని అధికారులకు విన్నపాలు సమర్పిస్తే పన్నులు వసూలు చేస్తున్నారే తప్ప పరిష్కారం చూపట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. చుట్టూ ఎన్నో భవంతులు, ఆకాశాన్ని అంటే అద్దాల మేడలే. ఇదంతా బాగానే ఉంది. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లు అక్కడ ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ప్రధానంగా సూరారం డివిజన్లో కనీసం మౌలిక వసతులకు కూడా లేని పరిస్థితి. ఎక్కడ చూసినా మట్టి రోడ్లు, గుంతలు పడిన రహదారులే కనిపిస్తాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, అడుగు బయట పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టేస్తుందని స్థానికులంటున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేనందున వర్షం పడినప్పుడల్లా నరకం అనుభవిస్తున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోరీ లేకున్నా, డేనిస్ లేకున్నా మాకు డేనిస్ ట్యాక్సులు కటింగ్ అవుతున్నాయి. దాన్ని ఏంది అడిగితే మాకు ఫండ్స్ లేవంటారు, శాంక్షన్ అయినాయి అంటారు. మరి
తిరిగి తిరిగి మా చెప్పులు ఎరిగినాయని పనులు అవుతారు. అధికారులు మాకు స్పందిస్తలేరు. దీన్ని మాకు తొందరగా అమలు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మెయిన్గా ఇక్కడ సమస్య వచ్చి మాకు డ్రైనేజీ అండ్ రోడ్డు. యాక్చువల్గా ఏంటంటే మేము అందరం వాటర్ ట్యాక్స్ కడుతున్నాము HNWSSBకి. మేము 670 రూపీస్ మేము కడుతున్నాం అరౌండ్. ఆ బిల్లు చూస్తే అందులో మాకు సివరేజ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అసలు ఆ సివరేజ్ వర్క్ అలాంటిది ఏం లేదు. సూరారం డివిజన్లో రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోకి స్కూల్ బస్సులు రావట్లేదని స్థానికులు తెలిపారు. సొంత వాహనాలపై తీసుకెళ్తుంటే గుంతల రోడ్లపై నీరు చేరి జారిపడిపోయే పరిస్థితులు ఉన్నాయని డివిజన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వసతులు లేకపోయినా ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, చూస్తాము వస్తాము అని అన్నారు తప్ప వర్క్ ఏమైతే ఏం ప్రోగ్రెస్ లేదని. ఓట్లు అయిపోయిన తర్వాత అసలు మనం పట్టించుకున్న నాదుడే లేదు. ప్రధాన సమస్యలు 2 థింగ్స్ అండి. ఒకటేమో సెంట్రల్ డ్రైనేజ్, ఇంకోటేమో రోడ్లు. సో వీటి వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. స్వయంగా మా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ మట్టి అంతా పూడ్చుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే వర్షాలు వస్తాయో అప్పుడు అంత బురదగా మారుతుంది. సో స్కూటీలు స్కిడ్ అవ్వడం, పడిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు పరిష్కరిస్తామంటున్నారు కానీ కొంచెం డిలే అవుతుంది. సుదీర్ఘకాలం నుంచి సమస్యలు తీర్చాలని అనేక మార్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్గూడ, కృష్ణానగర్, మధురానగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, కవాడిగూడ, దోమలగూడ, బోలక్పూర్లో కురిసిన వానతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అంబర్పేట, కాచిగూడ, బర్కత్పుర, నల్లకుంట సహా పలు ప్రాంతాల్లో జోరువాన పడింది. నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో రంగంలోకి దిగిన హైడ్రా, మాన్సూన్ బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి. రామంతపూర్ పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద చెరువును పునరుద్ధరించాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెద్ద చెరువు పునరుద్ధరణ, సుందరీకరణకు 20 కోట్ల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెద్ద చెరువును బతుకమ్మ పండుగలోపు అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. చెరువు అభివృద్ధితో స్థానికంగా భూగర్భ జలాలు పెరగటం సహా మంచి ఆహ్లాదకరమైన కాలుష్య రహిత వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చెరువులను కబ్జాల నుంచి రక్షించడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కాపాడిన రంగనాథ్ను కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతంలో బతుకమ్మ గుంట ఉండే 20 కోట్లు శాంక్షన్ చేసిరని చెప్పారు. నేను నిజంగా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ ప్రాంత ప్రజలు కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఇవాళ హైడా కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడుతుండు. తప్పనిసరిగా ఆయనను కొనసాగించాలనేది మా ముఖ్యమంత్రి ఆలోచన. దానికి ఇవాళ పెద్ద చెరువుకు అక్కడ కూడా తప్పనిసరిగా బతుకమ్మ ఆడతారు, మంచి వాతావరణం ఉంటుంది. కనుక దీనికి మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జూబ్లీహిల్స్ లోని పలు కాలనీలకు చెందిన స్థానికులు మద్దతుగా నిలిచారు. రంగనాథ్ ను పదవి నుంచి తొలగించాలన్న న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మైత్రివనంలో హైడ్రాకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. రంగనాథ్ ను తొలగించవద్దని కోరుతూ నినాదాలు చేశారు. రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా ప్రభుత్వ భూములు సహా ప్రజా ఆస్తులను పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను పదవిలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయస్థానం రంగనాథ్ ను తొలగించే నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శేరలింగంపల్లిలోని ఓల్డ్ హఫీజ్పేట్ సాయినగర్ కాలనీ వాసులు డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. సేవరేజ్ పైపు ధ్వంసం కావడంతో ఏడాది నుంచి మురికి నీరు రోడ్లపైకి చేరుతుంది. క్రమంగా సమస్య తీవ్రమవుతూ కాలనీ మొత్తం దుర్వాసన వెదజల్లుతోంది. డ్రైనేజ్ పైప్ లైన్ పై ఓ భవనం నిర్మించగా లోపల ఉన్న నీటి ప్రవాహం పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో మంచినీరు కూడా కలుషితమై అనేక రోగాలు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చుట్టూ ఉన్న హాస్టళ్లు, నివాసాల నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికినీరు తొలగించమని అధికారుల చుట్టూ మోకాళ్లు అరిగేలా తిరిగినా సమస్యలు మాత్రం తీరటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ డ్రైనేజ్ లైన్ వచ్చేసి బ్లాక్ చేశారు మన హాస్టల్ పక్కింటి వాళ్ళు. ఈ డ్రైనేజ్ లైన్ వచ్చేసి 2013లో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు వేసింది సివరేజ్ లైన్. ఇది ఈ సివరేజ్ లైన్ ఇప్పుడు వాళ్ళు 2023లో ఎప్పుడైతే 2013లో వేసాం మనం, ఆఫ్టర్ 10 years 2023లో వాళ్ళు కబ్జా చేసి ఆ ఇల్లు కట్టారు డ్రైనేజ్ లైన్ మీద. ఇప్పుడు వాంటెడ్ గా వాళ్ళ ప్రాపర్టీని సేల్ చేసుకోవడానికి మా డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో పైపు అది పగలగొట్టి మమ్మల్ని 3 months నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మా హాస్టల్ పిల్లలు చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. అది ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది చేస్తా అంటున్నారు కానీ చేయట్లేదు ఎప్పటికీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్ మొత్తం వచ్చేసి సంపుల్లో వస్తున్నాయి. ఆ సంపుల్లో వాటర్ చాలా తాగడానికి లేదు, చాలా ఇబ్బందిగా ఉంది ఇది. అది ఆ ఇల్లు మాకు ఏం లేదు, ఆ ఇల్లు ఏమైతే ఉందో కొంచెం పగలగొట్టి మా లైన్ మాకు క్లియర్ చేయండి. మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాము. ఇక్కడ 3 ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఇల్లు వదిలేసి. సొంత ఇల్లు యజమాని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఎంత బాధాకరం మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఒక్కరోజు వచ్చి ఉండి చూడండి ఎంత బాధగా ఉంది. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఫిట్సీ ఆధ్వర్యంలో ఫిట్నెస్ కోసం రన్ జరిగింది. సంజీవయ్య పార్క్ నుంచి పీవీ ఘాట్ వరకు తిరిగి పార్క్ వరకు కొనసాగింది. ది థర్డ్ సర్కిల్ 3K రన్ లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి తరం ఆరోగ్యంపై దృష్టి సారించక చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారని ఫిట్సీ ప్రతినిధులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముంబై బెంగళూరు లింక్ రోడ్డుపై అర్ధరాత్రి లారీ బైకు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పెట్రోల్ బంక్లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న గుండాల గ్రామానికి చెందిన కుమారి శ్రీనివాస్ స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని యథావిధిగా పదవిలో కొనసాగించాలని మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మణిమంజరి సాగర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమెను తొలగించే ప్రయత్నాలు బీసీ మహిళలను అవమానించడమేనని ఆమె విమర్శించారు. ప్రొఫెసర్ జయలక్ష్మికి వైస్ ఛాన్సలర్ అవకాశం కల్పించి 45 రోజులు కూడా పూర్తి కాకముందే ఆమెను తొలగించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. జూబ్లీహిల్స్ లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఇంటర్నేషనల్ పెట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు పిల్లులతో పాల్గొన్నారు. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, వెటర్నరీ వైద్యుల సలహాలు, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 15కు పైగా నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 2500కు పైగా పెంపుడు జంతువులు, 3500 మందికి పైగా పెట్ పేరెంట్స్ పాల్గొన్నారు.